మహాభారతంలో అత్యంత భావోద్వేగంతో కూడిన ఘట్టం యుద్ధమే. ఈ కురుక్షేత్ర యుద్ధానికి ముందు ప్రలోభాలకు గురి చేయడానికో లేదా పరీక్షించడానికో కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. అటువంటి చర్చల్లో ఒకటి కర్ణుడు శ్రీకృష్ణుడికి మధ్య కూడా జరిగినట్లు పండితులు చెప్తున్నారు. యుద్ధానికి ముందు పాండవులు శాంతికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని ఒంటరిగా కలిసి మాట్లాడతాడు. నీకు రాజ్యం ఇస్తా, పాండవుల్ని వదిలిపెట్టు అని. కుంతీపుత్రుడివైన నీవు పాండవుల పక్షాన నిలిస్తే హస్తినాపురానికి నీవే చక్రవర్తివి కాగలవని, నేను కూడా నీ వెంటే ఉంటానని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తాడు. కౌరవుల పక్షాన ఉన్నా, దుర్యోధనుడికి అండగా ఉన్నా ఓడిపోతావని హెచ్చరిస్తాడు. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ విన్న తరువాత కర్ణుడు తనకు అప్పగించాల్సిన రుణాలు ఇంకా ఉన్నాయని, కుంతీదేవి తనకు జన్మనిచ్చిన తల్లి అని ఇప్పుడు తెలిసిందని, కానీ తనను పెంచి పెద్ద చేసింది రాధ అని, తనకు ఆశ్రయమిచ్చి తనకంటూ ఒక హోదాను కల్పించింది దుర్యోధనుడే అని, ఆయన పట్ల తనకు నిబద్ధత ధర్మబద్ధత ఉందని అంటాడు కర్ణుడు. నీ మాటలు నన్ను కదిలించాయి, కానీ నేను పాండవుల పక్షాన నిలవలేను. నీ వాక్చాతుర్యం నన్ను ఆకట్టుకున్నా ప్రస్తుతానికి నేను ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నాను. యుద్ధంలో కుంతీదేవికి ఇచ్చిన వాగ్దానం మేరకు పాండవుల్లో నన్ను మినహాయించి మిగిలిన 5 బతుకుతారు అని హామీ ఇస్తాడు. హామీ ఇచ్చిన విధంగానే కర్ణుడు మాటను నిలబెట్టుకుంటాడు. ఈ సంభాషణల ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే, ఒకరు ధర్మబంధాన్ని సూచిస్తే మరొకరు కృతజ్ఞత ధర్మాన్ని ఎంచుకున్నారు. అంటే తనను భూమిపైకి తీసుకొచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలి. ఆ రుణం ఏ రూపంలో అయినా సరే అన్నది మనమంతా తెలుసుకోవాలి. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతున్న వారు కర్ణుడి నుంచి కొంత జ్ఞానం పొందినా చాలు.